ఈరోజే దసరా నవరాత్రులలో 3వ రోజు. ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి భక్తుల యొక్క సకల కోరికలను తీరుస్తుంది. దేవి నవరాత్రుల 3వ రోజు అన్నపూర్ణాదేవి అవతారాన్ని పూజించాలని పండితులు చెప్తున్నారు. ఒకవేళ మీ ఇంటిలో అన్నపూర్ణాదేవి అవతారానికి సంబంధించిన పటం లేదా విగ్రహం లేకపోతే లక్ష్మీదేవి పటాన్ని అన్నపూర్ణాదేవిగా భావించి పూజలు చేసుకోవచ్చు. అన్నపూర్ణాదేవికి తెలుపు రంగు పూలంటే చాలా ఇష్టమని పండితులు చెప్తున్నారు. మన హిందూ సాంప్రదాయంలో అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాము. ప్రపంచంలో జీవులు మనుగడకు కావాల్సింది ఆహారమే. ప్రతి జీవిలోనూ ప్రతి వస్తువులోనూ దైవాన్ని చూడటం సనాతన భారతీయ సంస్కృతిలోనే కనిపిస్తుంది. ఈ 3వ రోజు విజయవాడలో అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి పూజిస్తారు. ఒక చేతిలో రసపాత్రను ధరించి సాక్షాత్తు పరమేశ్వరుడికి భిక్ష పెడుతున్న భంగిమలో జగన్మాత కొలువు తీరింది. అయితే ఈ 3వ రోజు ఇంటిలో అన్నపూర్ణాదేవిని తెల్లటి పూలతో అర్చించి అలంకరించి అన్నంతో చేసిన నైవేద్యాలను సమర్పించాలి. పెరుగు తాలింపు పెట్టిన అన్నము, పరమాన్నము, ఇలా అన్నంతో ఏదో ఒక నైవేద్యాన్ని చేసి అన్నపూర్ణాదేవికి నైవేద్యంగా సమర్పించాలి. అన్నపూర్ణాదేవికి అన్నంతో చేసిన నైవేద్యాన్ని సమర్పించాలని పండితులు కూడా తెలుపుతూ ఉన్నారు. ఇంకా ఈ 3వ రోజున అమ్మవారికి లేత గంధం రంగు చీరను కట్టాలి. ఇంటిలో కలశం పెట్టి పూజ చేసేవారు ఆ కలశానికి లేత గంధం రంగు చీరను కట్టాలి. విజయవాడలో కూడా ఈ 3వ రోజున అమ్మవారికి లేత గంధం చీరలోనే భక్తులకు దర్శనమిస్తుంది. పూజ చేసే మీరు కూడా ఈరోజు గంధం రంగు చీరను కట్టుకొని అమ్మవారిని పూజించండి. ఇక అమ్మవారిని పూజించేటప్పుడు అన్నపూర్ణ అష్టకాన్ని చదువుకోవాలి. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి కథలను తప్పక వినాలి. రాత్రి 12 లోపు ఈ కథలను వింటే చాలు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కోరినంత ఐశ్వర్యం వస్తుంది. జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. కష్టాలు సమస్యలు పోతాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఒకానొక శుభోదయం నాడు అమ్మవారు అయ్యవారు కైలాస శిఖరం మీద సుఖాసీనులై ఉండగా ఎప్పటిలాగానే పార్వతీదేవి శివుని ప్రకృతి పురుషులలో ఎవరు అధికులు అని ప్రశ్న స్పందించింది. ఇక సత్వమైన పురుషుని వలనే ప్రకృతికి అస్తిత్వం ఉన్నదని శివుడు చెప్పగా ఇరువురి మధ్య చిన్న వాదోపవాదాలు జరిగి ఆఖరకు అమ్మవారు ప్రకృతి ప్రభావం తెలియచేయ సంకల్పించి తన శక్తిని ఉపసంహారం చేసి అంతర్ధానమవుతుంది. దానితో పోషణ లేక లోకాలన్నీ కూడా అల్లకల్లోలం అవుతాయి. తన దృష్టిలో ఉన్న జీవులన్నీ కూడా ఆకలితో అలమటిస్తూ ఉంటే తట్టుకోలేక అమ్మవారు కాశీ పట్టణంలోనే తానే గరిట పట్టుకొని వండి కోట్ల జీవులకు వండి పెట్టడం మొదలుపెట్టింది. శివ గణమంతా కూడా ఆకలికి తట్టుకోలేక ఆహాకారాలు చేస్తూ ఉంటే తాను నమ్ముకున్న వారి బాధ చూడలేక ఏ ఆకలి తప్పుక లేని నిరతి ఆనంద స్వరూపుడైన శివుడు భిక్షాటనకై భిక్ష పాత్ర తీసుకొని కాశీకి వెళ్ళి అన్నపూర్ణ చేతిలో అన్నం స్వీకరిస్తాడు. అప్పుడు ఇద్దరిలో ఎవరు అధికులు కారని ప్రకృతి పురుషులు ఇద్దరు కూడా అన్నింటా సమానమని చెప్పి మరల కైలాసానికి వెళ్ళిపోతారు. అలా కాశీలో అన్నపూర్ణగా అమ్మ శక్తినిచ్చింది. అలాగే ఈరోజు అన్నపూర్ణాదేవికి ఎంతో ఇష్టమైన అన్నదానం యొక్క మహత్యాన్ని తెలిపే ఈ కథలు వింటే చాలు జీవితంలో అన్నానికి లోటు రాదు. ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం ఒక ఊర్లో చాలామంది కోటీశ్వర్లు ఉండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనం ఉంటే అన్ని జెండాలను వారి మెడలపై ఎగరవేస్తూ ఉండేవారు. అటువంటి ఊర్లో ఒకనాడు ఒక సాధువు పుంగవుడు ప్రవేశించాడు. ఆయన జెండాల గురించి తెలుసుకొని అన్నిటిలోకెల్లా ఎక్కువ జెండాలు ఉన్న ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగు మీద కూర్చొని ఈ సన్యాసిని చూశాడు. ఓహో, ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయటానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి అని తలిచి, స్వామి, మా ఇంటి యజమాని ఊళ్ళో లేడు, మీరింకా వెళ్ళవచ్చును అన్నాడు సన్యాసితో. కానీ ఆ సన్యాసికి వెంటనే విషయం తెలిసిపోయింది. దాంతో ఆయన అలాగా, పాపం, నేను ఆయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే, ప్రాప్తం లేదన్నమాట అంటూ వెనుతిరిగాడు. అప్పుడు ఇంటి యజమాని పరుగున వెళ్ళి సన్యాసితో, స్వామి, నేనే ఈ ఇంటి యజమానిని, నన్ను క్షమించండి, లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు.
లోపలికి తీసుకొని వెళ్ళాక సన్యాసి అతడికి ధర్మ సూక్ష్మాలు తెలియచేయడం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని, స్వామి, నా సమయం చాలా విలువైనది. నేను ఇలా వ్యర్థ ప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షల నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏంటో గ్రహించండి అని తొందరపెట్టాడు. అప్పుడు సన్యాసి యజమానితో ఇలా అన్నాడు. నీ ఆయుర్దాయం ఇక 6 సంవత్సరాలే ఉంది అని చెప్పాడు. దాంతో ధనికుడు ఇది నా గొప్ప ఉపకారం అన్నాడు అసహనంగా. సన్యాసి అతనికి ఒక సూది ఇచ్చి, ఇది చాలా మహిమగల సూది. దీనిని మీ దగ్గర భద్రంగా దాచి నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు. ధనికుడికి కోపం తారాస్థాయికి నట్టింది. ఇక ఆ సాధువుతో నీకు మతి చెల్లించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందచేస్తాను అని అరిచాడు. ఆ సాధు పుంగవుడు శాంతంగా, నాయన మరణించాక ఈ సూదిని తీసుకొని పోలేడి వాడివి ఈ లక్షలు కోట్లు తీసుకొని పోగలవా అని ప్రశ్నించాడు. ఆ మాటలకు ధనికుడిని ఆలోచింపచేసింది. తద్వారా ధనికుడికి జ్ఞానోదయమైనది. ఆ సన్యాసి కాళ్ళపై పడి, స్వామి, ఇప్పటి వరకు అజ్ఞానంలో పడికి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేశాను. ఇప్పటి నుండి దాన ధర్మాలు చేసి కొంత పుణ్యాన్ని నేను సంపాదిస్తాను అన్నాడు. ధనికుడు ఆ మరణాన్ని బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా కూడా వచ్చి తీసుకోండని చాటింపు వేయించాడు. ఇంకేం బోలెడంత మంది వచ్చి లైన్లు కట్టారు. ధనికుడు గుమ్మం ముంద తన గుమ్మాస్తాను నిల్చోపెట్టాడు. నాణాలు పట్టుకెళ్ళిన వారు ఏమంటున్నారో రాయి అని అతడికి చెప్పాడు. ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ కూడా 20 బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని రాశావో చదువు అన్నాడు. గుమాస్తా చదవడం ప్రారంభించాడు. 1వ వాడు, ఇంకో 20 నాణాలు ఇస్తే మీ సొమ్మేం పోయింది పిసినారి పీనుగా. 2వ వాడు, ఇంకో 10 నాణాలు ఇస్తే గాని ఈ పూటకు త్రాగడానికి సరిపడ మద్యం రాదు. ఆ 10 కూడా ఇవ్వచ్చు కదా. 3వ వాడు, అయ్యో, దీనికి మరో 80 నాణాలు కలిపి ఇవ్వకూడదు. నాకు కూతురికి ఒక నగ కొందును కదా అని ప్రజల అభిప్రాయాలను గుమాస్తా చదివాడు. అంతటా ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు చదవకు అని సాధు పుంగవుని వద్దకు పరిగెత్తాడు. స్వామి, నేను ఏ విధంగా నాణమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తి వ్యక్తపరిచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది, కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది అంటూ వాపోయారు. అప్పుడు సాధువు తనను ఓదార్చి, బాధపడకు నాయన, ఈసారి షడ్రోపితంగా వండించి అందరికీ మంచి భోజనాన్ని పెట్టించు అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్ళీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్ళీ తన గుమాస్తా ప్రజల అభిప్రాయాల్ని రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండి వంటలతో ఊరందరికీ కమ్మటి భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిలిచి ప్రజల అభిప్రాయాలని చదవమన్నాడు. 1వ వాడు, అన్నదాత సుఖీ భవ. 2వ వాడు, ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్ళయింది, బాబుగారు చల్లగా ఉండాలి. 3వ వాడు, అమ్మయ్య, ఆకలి చల్లారింది, అయ్యగారు, వారి బిడ్డలు అందరూ దేవుడు చల్లగా చూడాలి అని. ఇలా దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు. కోట్లు సంపాదించినప్పుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటితో అంతటూ గుర్తించాడు. ఆ రోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి పేదవారి క్షుద్బాధను తీరుస్తూ అతడు తరించాడు. సర్వమంగళకారిణి అయిన అన్నపూర్ణ మాతను పూజిస్తే సర్వ వ్యాధులు, హీతి బాధలు తొలగిపోతాయి. జీవుల జీవాన్ని నియమింపచేసి అనుగ్రహించే కరుణామయి అన్నపూర్ణాదేవి అని ప్రశ్నోపనిషత్తులు చెప్తున్నాయి. శరన్నవరాత్రులు అమ్మవారు ఈరోజు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చి, అన్నపూర్ణాదేవి అంటే ఓ ఇల్లాలుగా, ఓ తల్లిగా కుటుంబంలో మహిళలకు ఉండే పాత్రను చాటి చెప్పే అవతారం. ఆకలితో ఉన్న ఎవరికైనా సరే అన్నం పెట్టి ఆదరించమనే సందేశాన్ని అమ్మవారు మనకిస్తుంది. కుటుంబంలో తల్లి పాత్రకు ఉన్న ప్రాధాన్యతను ఈ అవతారం మనకు బోధపడేలాగా చేస్తుంది. శక్తిని, బుద్ధిని కూడా అన్నపూర్ణాదేవి ఇస్తుంది. అన్నపూర్ణాదేవిని నిత్యము కొలిచిన వారికి ఈది బాధలు ఉండవని పురాణాలు చెప్తున్నాయి. సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయిన ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యా స్వరూపిణి అన్నపూర్ణాదేవి ఆహార ధాన్య
ధాన్యాలను ప్రజలందరకు సరిపోయేటట్టుగా సమృద్ధిగా దీక్షతో దక్షితగా చేసి పండించాలి. ఈ కృషి చేసి అందరూ పాలు పంచుకోవాలి. భూమియే అన్నం, ఆకాశము. అన్నాదము అనగా భూమి నుండి అన్నమునకు సంబంధించిన పంట పండుతుంది. ఆకాశము భూమిపై గల జలములను సూర్యరశ్మి ద్వారా సేకరించి వర్ష రూపంలో పంటలకు అందించుచున్నది. భూమి అందు ఆకాశము, ఆకాశమందు భూమి ప్రతిష్ఠితం అవుతున్నాయి. ఇవి ఒకదానికొకటి అన్నము, అన్నాదులు. ఈ విషయాలు తెలుసుకున్నవాడు అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందినవాడే. అన్నము మరియు పుత్ర పౌత్రాభివృద్ధి, పశు సంపద, బ్రహ్మ వర్చస్సు కలిగి కీర్తిమంతుడవుతాడు. శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించి మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వే జీవన ఆధారం. అన్నం లేనిదే జీవులకు మనుగడ లేదు. శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నము వజ్రాలు ఒదిగిన కిరీటముతో సాక్షాత్తు ఈశ్వరుడికే భిక్షను అందించే అంశము అద్భుతము. పూర్వం కాశీ క్షేత్రంలో రామశాస్త్రి, సీతమ్మ అనే బ్రాహ్మణ దంపతులుండేవారు. వేలగాని వేల తన ఇంటికి ఎవ్వరు వచ్చినా వాళ్ళను తను ఎరకకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవారు రామశాస్త్రి. ఒకవేళ ఇంటికి ఎవరు రాకపోతే వీరి వెంటే పోయే వాళ్ళను పిలిచి అన్నం పెట్టేవారు. ఇలా చాలా కాలం గడిచింది. ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. అదే ప్రశ్నను చాలామంది అడిగారు. కానీ ఎవరిని అడిగినా సరైన సమాధానం చెప్పలేకపోయాడు. అలా ఉండగా రోజు సాధువు రామశాస్త్రి దగ్గరికి వచ్చి, రామశాస్త్రితో, ఓ బ్రాహ్మణోత్తమ, అన్నదాన మహిమను చాలా గొప్పది. దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. నీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకో అని సలహా ఇచ్చాడు. అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుడి భార్య అయిన పార్వతీదేవి అన్నమాట. ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి. అందుకనే కాశీలో ఎవ్వరికి అన్నం లేకుండా పోలేదు. సాధువు చెప్పిన మాటలు విని రామశాస్త్రి కాశీ వెళ్ళి గంగ ఒడ్డున కూర్చొని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేయడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు దేవి అతని తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది. దానికి రామశాస్త్రి సంతోషంతో పొంగిపోయి అమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి, అన్నపూర్ణాదేవి, నాకేమీ కోరిక లేదు, కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని తపస్సు చేశాను. ఈ సంగతి మీరే చెప్పాలి కానీ ఇతరుల వల్ల కాదు అని తన మనస్సులోని ఉద్దేశం వెల్లడించాడు. అప్పుడు దేవి అతడితో, నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు, అది నువ్వే స్వయంగా అనుభవించాలి. నువ్వు అన్నదాన మహిమ తెలుసుకునే పాయింట్ చెప్తాను విను. హిమవత్ పర్వతం దగ్గర హిమత్వరం అనే ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకు పిల్లలు లేరు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషించి మీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు నువ్వు, నాకు పెద్ద కోరిక ఏమీ లేదు, నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి. ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు. ఇంతే కదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు ఉండడంతోనే ఏకాంతంగా వారిని అన్నదానం వల్ల కలిగే పుణ్యం ఏమిటిరా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది. దేవి మాటలు విని రామశాస్త్రి సరే అని అమ్మవారి దగ్గర సెలవు తీసుకొని హిమవత్ పర్వతానికి బయలుదేరాడు. కానీ దారిలో ఒక అడవి అడ్డమైంది. అందులో ప్రవేశించి వెళుతూ రామశాస్త్రి దారి తప్పిపోయాడు. దారి తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ అడవిలో ఉండే ఒక బోయవాడు ఆయన అవస్థ కనిపెట్టి, స్వామి, దారి తప్పిపోయినట్టుగా ఉన్నారు, ఏ ఊరి వెళ్ళాలి అన్నాడు. దానికి రామశాస్త్రి హిమవత్ పర్వతం దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. అప్పుడు ఆ బోయవాడు, స్వామి, దారి తప్పి ఆమెడ దూరం వచ్చేశావు. సాయంత్రం అయిపోయింది, చీకటి పడుతుంది, పులులు సింహాలు ఉన్న అడవిది, రాత్రి ప్రయాణం చేయకూడదు, ప్రొద్దున్నే దారి చూపిస్తాను, ఈ రాత్రి ఆగిపోండి, నా దగ్గర ఉండండి అన్నాడు బోయవాడు. ఇక రామశాస్త్రి చేసేది ఏమీ లేక రాత్రికి అక్కడ ఉండిపోయాడు. బోయవాడు ఆయనను తన
చేరు వద్దకు తీసుకువెళ్ళాడు. చేరు దగ్గరికి వెళ్ళడంతోనే బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు. ఆనపకాయలు, కందికాయలు, పెసరకాయలు కావలసినన్ని ఉన్నాయి, కానీ వాటిని ఉడికేసుకోమని ఇవ్వడానికి వాడి వద్ద కొత్త కుండ లేకపోయింది. తమ కుండల్లో ఉడికేసి పెడితే ఆయన తినడు, ఎలాగా మరి అని ఆలోచించాడు. బోయవాడి స్థితి చూసిన బ్రాహ్మణుడు, నాయన, నాకేమీ వద్దు, నువ్వు చేసిన ఆదరణ వలన నా శ్రమ ఆకలి తీరిపోయాయి, ఆలోచించక పడుకో అన్నాడు. కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణుడిని పస్తు పెట్టమంటే మనసొప్పంది లేదు. అందుచేత ఇంత చారపప్పు, పుట్ట తేనె తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు. రామశాస్త్రి అవి తీసుకొని అంగోస్త్రం పరుచుకొని కింద పడుకోబోతూ ఉంటే బోయవాడు, అయ్యో, కింద పడుకోకండి, పులులు వస్తాయి అని చెప్పి ఆయనను చేల్లో ఎత్తుగా ఉన్న మంచం మీద పడుకోబెట్టి తాను కింద ఉండి విల్లు అమ్ములు పుచ్చుకొని మృగాలేవి రాకుండా రామశాస్త్రికి కాపల కాశాడు రాత్రంతా. ఆ బోయవాడు తెల్లవారుజామున నిద్ర ఆగక ఒక కునుకు తీశాడు. అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది. బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా కూడా తెలుసుకొని తన మూలాన ఆ బోయవాడు పులివాత పడ్డాడని ఎంతో విచారించాడు. ఇంతలో బోయవాడి భార్య అక్కడికి వచ్చి జరిగిందంతా కూడా తెలుసుకొని దుఃఖిస్తుంది. తర్వాత బోయవాడిని భార్య రామశాస్త్రితో, స్వామి, నా రాత ఎలా ఉండగా ఎవరు తప్పించగలరు? మీరు విచారించకండి, మేము హిమవత్ పర్వతానికి దారి చూపిస్తాను, నడవండి అని ఆయనను తీసుకొని వెళ్ళి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్త స్థితిలో దూకి భర్తతో పాటు సహగమనం చేసింది. ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హిమవతాన్ని చేరుకున్నాడు. రామశాస్త్రి అక్కడ రాజును కలిసి పార్వతీదేవి చెప్పినట్టుగా జీవించాడు. పుట్టినప్పుడు మీ పిల్లవాడిని ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు ఒప్పుకున్నాడు. అలా కాలం గడిచాక రాజుగారి భార్య 9 నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత బ్రాహ్మణుడు ఎవ్వరు లేకుండా చూసి ఆ పిల్లవాడిని అన్నదానం వల్ల కలిగే ఫలితమేంటో చెప్పు అని అడిగారు. అప్పుడే పుట్టినది శిశువైనప్పటికీ పెద్దవాని వలె ఆ పిల్లవాడు బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు. 10 నెలల క్రితం మీరీ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకొని వెళ్ళి చారపప్పు, పుట్టతేనె ఇచ్చిన బోయవాడిని నేనే. ఈ మాత్రపు అన్నదానానికే బోయవాడినైన నేను నీ రాజుగారికి కుమారుడై పుట్టి రాజ్యం వెళ్ళబోతున్నాను. ఒకనాటి దానానికే ఇంత గొప్ప ఫలితం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి అని చెప్పి వెంటనే ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరగని పసిపాపలాగా తువా కువా అని ఏడవడం ఆరంభించాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగిందంతా కూడా భార్యతో చెప్పాడు. ఆ దంపతులు అప్పటినుంచి అన్నదానం చేస్తూ ధన ధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా జీవించసాగారు. అన్నదానం ఇంతటి మహిమ కలది. అలాగే ఈరోజు శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి యొక్క మహత్యాన్ని తెలిపే ఈ కథను వింటే చాలు, విశేషమైన ఐశ్వర్యం వస్తుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్ర పక్షి ఉండేది. అది ప్రతిరోజు ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశ మార్గాన అలా పయనిస్తూ ఎన్నెన్నో దేశాలను దాటుకుంటూ కాశీ నగరానికి వచ్చి చేరేది. అంత దూరం ప్రయాణించి మిట్ట మధ్యాహ్నం సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి ఆకలి వేస్తూ ఉండేది. ఆ ఆకలి తీర్చుకోవడం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడి ఉన్న మెతుకులను తింటూ పొంటరింపుకునేది. ఇలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేది. అలా చాలా కాలం గడిచింది. కాలాంతంలో ఆ చక్రవాక పక్షి ఆయుడు తీరి మరణించింది. ఇతర పక్షులలాగా మరణం అనంతరం కూడా నరక యాతనలేమి పడకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది ఆ పక్షి. 2 కాలాల పాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది. ఆ తర్వాత భూలోకంలో ఒక రాజుగారింట మగ శిశువుగా ఆ చక్రవాక పక్షి జన్మించింది.
పెద్దలు ఆ శిశువుకు బృహద్రథుడు అని పేరు పెట్టారు. పెరిగి పెద్దయిన రాకుమారుడికి పెద్దరాజు రాజ్యాభిషేకం కూడా చేశాడు. బృహద్రథుడికి త్రికాలజ్ఞత ఉండేది. భూత భవిష్యత్ వర్తమానాలు ఆయన కళ్ళెదుట ఎప్పుడు కనిపిస్తూ ఉండేటివి. బృహద్రథుడు ప్రజారంజకమైన పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. వీటన్నిటితో పాటు బృహద్రథుడికి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండేటివి. అతడికి త్రికాల జ్ఞానం, పూర్వజన్మ స్మృతికి లాంటివి ఆ నోట ఈ నోట ప్రజలందరికీ చేరాయి. గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజు మహత్తర శక్తిని గ్రహించకపోతూ అంతటి శక్తి ఆయనకి ఎలా కలిగిందో తెలుసుకోవాలని అంటుండేవారు. అలాంటి మునులలో కొందరు పెద్దవాళ్ళు ధైర్యం చేసి ఒకరోజు రాజు దగ్గరికి బయలుదేరారు. మునులందరి లాకకు గమనించిన బ్రహ్మరథుడు తాను రాజునన్న అహంకార భావాన్ని కూర్చమైన మనసులో పెట్టుకోక ఆ మునులకు ఎదురు వెళ్ళి నమస్కరించి పూజించి అతిథి సత్కారాలు చేసి ఉచిత ఆసనాలు సమర్పించి సత్కరించాడు. యోగక్షేమ పరామర్శలై ఆ కామునుడు బృహద్రథుడికి త్రికాలజ్ఞాత పూర్వజన్మ స్మృతి ఎలా కలిగాయో చెప్పమని అడిగారు. అప్పుడు బృహద్రథుడు ఎంతో వినయంగా అందులో పెద్ద రహస్యం ఏమీ లేదని, నేను ఆ శక్తుల సాధన కోసం ప్రత్యేకించి చేసిన యజ్ఞ యాగాదులు క్రతువులు కూడా ఏమీ లేవన్నాడు. ఆ మాటకు మునులకు ఆశ్చర్యం కలిగింది. వారి ఆశ్చర్యాన్ని గమనించి బృహద్రథుడు మళ్ళీ చెప్పసాగాడు. గత జన్మలో తాను ఒక చక్రవాక పక్షినని, ఆహారాన్వేషణలో తానుకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్న అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణ చేశానని చెప్పాడు. ఆ ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చిపెట్టి 2 కల్వాల పాటు స్వర్గ సుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహారాజ యోగాన్ని కూడా కలుగచేసిందన్నాడు. తనకు లభించిన శక్తులు, భోగాలు అన్నీ కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసిన ప్రదక్షిణ ఫలితమేనని, జగదాంబ అయిన ఆ అన్నపూర్ణాదేవికి అంతటి మహత్యం ఉన్నదని బృహద్రథుడు చెప్పాడు. కాబట్టి కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి ఆలయ దర్శనం, ప్రదక్షిణ నమస్కారాలు ఎంతో విలువైనవి. కాశీ నగరంలోని అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణ ప్రభావం ఎంత గొప్పదో ఈ కథ సూచిస్తుంది. అదేవిధంగా ఈరోజు కాశీలోని విశ్వనాథుడు, విశాలాక్షిదేవి, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడు, దూండి గణపతి వీరందరూ ఒక అబ్బాయి కలలోకి ఎందుకు వచ్చారో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, పాపాలన్నీ కూడా పోతాయి. ఒక ఊరిలో ఒక పేద కుటుంబం జీవిస్తూ ఉండేది. ఆ ఇంట్లో వారందరూ కూడా ధార్మికులు, దైవ భక్తి కలవారు. ఆ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. వయసులో చిన్నవాడైన భక్తిలో మాత్రం అందరికీ ఆదర్శంగా ఉండేవాడు. తనకు ఆటలయందు అస్సలు ఆపేక్ష ఉండేది కాదు. ఒకసారి ఆ పిల్లవాడు తన తాతగారితో కలిసి ఒక సత్సంగానికి వెళ్ళాడు. అక్కడ ఒక సాధువు కాశీ గురించి చెప్పిన ప్రవచనం ఈ పిల్లవాడు విన్నాడు. ఆ ప్రవచనం విన్న తర్వాత ఆ పసితనంలోనే ఆ పిల్లవాడికి కాశీ దర్శించుకోవాలనే కోరిక మనసులో దృఢంగా నాటుకుంది. అలా వెళ్ళాలో తెలియదు. అతడి ఇంట్లో వారు కూడా ఎన్నడూ కాశీకి వెళ్ళలేదు. తను అందరినీ కాశీ గురించి అడుగుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజు పెద్ద వర్షం పడుతూ ఉండగా ఒక పిడుగుపాటు తగిలి తన ఇంట్లోని వారంతా కాలగతి చెందారు. అప్పుడు ఆ పిల్లవాడు ఇంట్లో లేకపోవడం వలన తానొక్కడే బ్రతికాడు. తన కుటుంబమంతా కూడా చనిపోవడంతో ఆ పిల్లవాడు ఒక్కడే అనాథలాగా మిగిలిపోయాడు. ఆ చిన్నవాడు రోజు తన వాళ్ళని తలుచుకుంటూ ధారాపాతంగా ఏడుస్తూ ఉండేవాడు. ఆ పిల్లవాడిని చూసి ఆ ఊరి వారంతా బాధపడేవారే కానీ ఓదార్చలేకపోయేవారు. అప్పుడు అతని ఊరికి ముందు ప్రవచనం చెప్పిన ఆ సాధువు మళ్ళీ వచ్చాడు. ఆ సాధువు ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి, ఎందుకు అనవసరంగా బాధపడుతూ కాలమంతా కూడా వృధా చేసుకుంటున్నావు? ఏ బంధము శాశ్వతం కాదు నాయనా. జన్మనిచ్చిన తల్లిదండ్రులు వెళ్ళిపోవచ్చు కానీ ఈ విశ్వానికి తండ్రి ఆ కాశీ విశ్వేశ్వరుడు. అతడే మన తండ్రి. అతను అనాథనాథుడు. అతడు ఉండగా ఎవరు అనాథలు కారు. ఆయన్నే ధ్యానిస్తూ
ఉండు, నిన్ను సదా రక్షిస్తూ ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సాధువు మాటలకు సేద తీరి తన దుఃఖాన్ని మరిచి మళ్ళీ కాశీ విశ్వేశ్వరుడిపై తన దృష్టి నిలిపాడు ఆ పిల్లవాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఒక గుడిసె కట్టుకొని కాశీ విశ్వనాథుడే తన తల్లి తండ్రి అని, వాళ్ళ దగ్గరకు వెళ్ళటమే జీవిత ధ్యేయమని నమ్మి ఎంతో శ్రమించసాగాడు. చదువు లేదు, ఏ పని చేత కాదు, ఇదివరకు పనిచేసిన అనుభవం కూడా లేకపోవడం వలన ఒక చోట ఒక పనిలో చేరాడు. తాను కాశీకి వెళ్ళలేదు గనక కాశీని దర్శించుకుని వచ్చిన వారిని కాశీ గురించి అడిగేవాడు. కాశీకి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకొని తన సంపాదనలో కాస్త దాచాలని నిర్ణయించుకున్నాడు. రోజు 3 పూటల భోజనం చేయడానికి కూడా తన సంపాదన సరిపోయేది కాదు. అయినా వాటిలోని సగం దాచి కాశీకి చేరాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి విశ్వనాథుడిని, విశాలాక్షి అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని, డుండి గణపతిని, కాలభైరవ స్వామిని తన మనసులోనే మోగించుకుంటూ ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు గంగమ్మలో స్నానం చేసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో అనుకుంటూ, అన్నం తినేటప్పుడు అన్నపూర్ణ చేతి వంట ఎప్పుడు మహాభాగ్యం ఎప్పుడు కలుగుతుందో అనుకుంటూ నిరంతరం కాశీ ఆలోచనతోటే గడుపుతుండేవాడు. అలా పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ అబ్బాయిని అందరూ శివశర్మ అని పిలిచేవారు. ఒకరోజు శివశర్మ తాను 20 సంవత్సరాలు ఎంతో కష్టపడి పొదుపు చేసి దాచుకున్న డబ్బులతో రేపే కాశీకి వెళ్దాము అనుకొని ఆనందంతో నిద్రపోయాడు. రాత్రికి రాత్రి అతని ఇంట్లో ఒక దొంగ తన దాచుకున్న డబ్బు దోచుకొని పోయాడు. ఉదయం లేచి కాశీ యాత్రకు బయలుదేరదాం అనుకుంటూ ఉండగా తను దాచుకున్న డబ్బు కనిపించలేదు. వేసిన గొల్లెం వేసినట్లే ఉంది. డబ్బు ఎలా పోయిందో అనుకుంటూ గుడిసంతా ప్రతి అంగుళం వెతికాడు. కానీ డబ్బు కనిపించలేదు. ఇక అతని బాధకు అంతే లేదు. తన ఆశలన్నీ అడిలాసలయ్యాయని, శరీరంతో విశ్వేశ్వరుని కలవలేను గనక చనిపోయి అయినా సరే ఆ విశ్వేశ్వరుని కలవాలని అనుకున్నాడు శివశర్మ. వెంటనే వెళ్ళి ఒక బావిలో దూకాడు. మునిగిపోతూ స్పృహ కోల్పోయాడు. తనకు స్పృహ వచ్చేసరికి ఒక గట్టు మీద ఒక ఆవిడ ఒడిలో పడుకొని ఉన్నాడు. ఆవిడ ఎవరో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆవిడ అతడిని ఒక చోటుకు తీసుకొని వెళ్ళింది. అక్కడ ఒకతను ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. అతను అప్పుడే ధ్యానం ముగిసి కళ్ళు తెరిచి ఈ కుర్రవాడిని చూశాడు. అతడు ఒళ్ళంతా కూడా పసుమం రాసుకొని జుట్టంతా ఎర్రగా ఉంది. జడలు కట్టిన జుట్టుతో ఉన్న అతన్ని చూస్తే శివశర్మకు తెలియని భక్తి భావం కలిగింది. వెంటనే స్వామి మీరెవరు అని అడగాలనుకున్నాడు. కానీ అతడికి నోట మాట రావటం లేదు. అలా కాసేపు తదేక దృష్టితో చూస్తూ ఉండగా అతడి హృదయంలో అనిర్వచమైన ఆనందం కలిగింది. మనస్సు నెమ్మదించి స్వస్థత పొందింది. కళ్ళు మూతలు పడుతూ ధ్యానస్థుడయ్యాడు. అలా ఎంతసేపు ధ్యానంలో ఉండిపోయాడో కూడా తెలియదు. నిదానంగా ధ్యానం నుండి బాహ్య స్మృతిలోకి రాగానే ఆ సాధువును గుర్తుపట్టాడు. తాను చిన్నప్పుడు ఇంట్లో వారి గురించి బాధపడుతూ ఉండగా తన మనసును మార్చి విశ్వనాథుడి వైపు తిప్పింది ఈ సాధువేనని జ్ఞాపకానికి వచ్చింది శివశర్మకు. 20 ఏళ్ల క్రితం చూసిన ఆ సాధువును మళ్ళీ కలిసినందుకు ఆనందం కలిగి, ఎవరి ప్రేరణ వల్ల తమ మనసు భగవంతుని వైపు తిరిగిందో, ఎవరిని దర్శించటం వలన మనసు ప్రశాంతత పొందుతుందో ఆయన్ని మళ్ళీ చూడగలిగాను. ఇది నా తండ్రి ఆ విశ్వనాథుడి అపార కరుణే అనుకొని ఆ సాధువుకు భక్తిపూర్వకంగా నమస్కరించి ఒక ప్రశ్న అడగాలనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నిస్తున్నా మళ్ళీ మాటలు రాని పరిస్థితి. అతడికి కలిగిన భావనలు, ఆ ఆనందానుభూతి, గొంతు దగ్ధం అవ్వటం, కళ్ళ నుండి ఆనందాశ్రువులు జాలు వారటం, ఇవన్నీ అతడి ఆశ్చర్యానందాలకు గురి చేస్తూ ఉండగా ఆ సాధువు ఇతడిని ఆశీర్వదించి అతడిని తీసుకొని పక్క గదిలో ఉన్న ఒక ఆవిడ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ గదిలో ఒక ఆవిడ బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉన్నది. ఆవిడే మోములో చిరు మందహాసం, ఆమె కన్నులలో కాంతి అమృత కిరణాలను ప్రసవింపచేస్తున్నదా అన్నట్టుగా ఉన్నది. కోటి సూర్యుల దివ్య తేజస్సు ఆ గదినంతా కూడా ఆక్రమించినట్టుగా ఉన్నది.
శివశర్మకు ఒక్కసారిగా తన శరీరము తట్టుకోలేంత తేజస్సు నరాల్లో ప్రవహిస్తున్న భావన కలిగి నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు. అతడి మదిలో ఎన్ని స్ఫురణలు తలక్కుమని మెరుపులాగా మెరిసి అంతర్ధానమవుతున్నాయి. అతడు జీవితంలో ఎన్నడూ పొందలేని ప్రశాంతతను ఆ క్షణం పొందుతున్నాడు. తనకు జ్ఞానోదయం కలిగినట్టు తన బురుకటిలో ఒక జ్యోతి దర్శనమైంది. అలా కాసేపు ఆవిడ సన్నిధిలో కూర్చున్నాడు. అటు తర్వాత ఇతన్ని ఆశీర్వదించి అక్కడి నుండి తీసుకొని ఇంకో గదిలో ఉన్న ఒక ఆవిడ దగ్గరకు వెళ్ళింది. ఆవిడ చూడ్డానికి పండు ముత్తైదువులాగా ఉన్నది. ఎర్రటి బొట్టు, తల నిండా కనకాంబర పూలు, ఎర్రటి అంచు ఉన్న తెల్లటి చీర కాసి పోసి కట్టుకొని కూర్చొని ఉన్నది. అతని చూస్తూనే ఆమె రానాయన అంటూ నవ్వుతూ పలకరించింది. అంటే ఒక్కసారిగా శివశర్మ 5-6 ఏళ్ల పసిబాలుడిగా మారిపోయాడు. ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఒక తీయటి పదార్థం తినిపిస్తున్నది ఆవిడ. అటువంటి పదార్థం తన జీవితంలో తినలేదు. ఇక తర్వాత ఆమె కడుపు నిండా తిన్న తర్వాత ఆ పసివాడికి జోలపాడి నిద్రపుచ్చింది. శివశర్మ నిద్రలేచేసరికి తన పక్కనే ఒక అతను కూర్చొని ఉన్నాడు. అతడి చుట్టూ పెద్ద పెద్ద కుక్కలు అతన్నే చూస్తూ కూర్చొని ఉన్నాయి. అతని రూపు చూడడానికి భయంకరంగా ఉన్న తన ముఖంలో చిరునవ్వు ఇతన్ని విశేషంగా ఆకర్షించింది. ఆ వ్యక్తి శివశర్మతో ఇలా అన్నాడు. కుక్క ఒక విశిష్టమైన జంతువు, విశ్వాసానికి ప్రతీక. తన వారు ఆపదలో ఉంటే ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఎంత పెద్ద శత్రువునైనా సరే పోరాడుతుంది. అటువంటి జీవికి ఆహారం పెడితే శత్రు బాధలు ఉండవు అని చెప్పాడు. తర్వాత అతన్ని తీసుకొని ఒక చిన్న గున్న ఏనుగు దగ్గరికి వెళ్ళాడు. ఆ ఏనుగు శివశర్మని చూస్తూనే ఆనందంతో గెంతుతూ దాని తొండంతో తన మీద కూర్చుండబెట్టుకొని ఆ నగరమంతా కూడా ఉత్సాహంగా తిరిగింది. ఆ నగరాన్ని అతను అంతకుముందు ఎన్నడూ చూడలేదు. కానీ అణువణువున పవిత్రతతో భాసిస్తున్నది. ఎంత చూసినా తనివి తీరటం లేదు. అలా తిరిగి ఇద్దరు మళ్ళీ ఆ పెద్ద ఆవిడ దగ్గరకు తిరిగి చేరుకున్నారు. ఆవిడ ఇద్దరికి కడుపు నింపి సేద తీర్చింది. మళ్ళీ తనకు మంచి నిద్ర పట్టేసింది. అప్పుడు అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో తను చూసిన వారంతా కూడా మళ్ళీ కనిపించారు. ఆ సాధువు అతడితో, నువ్వు నన్ను ఏదో అడవాలని అనుకుంటున్నావు కదా, ఏమిటో ఇప్పుడు అడుగు అన్నాడు. ఆ కుర్రవాడు, స్వామి, చిన్నప్పుడు ఆ ఊరిలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టి విశ్వనాథుడి వైపు నా మనసు తిప్పిన ఆ సాధువు మీరే. మీ వల్ల నేను ఇప్పుడు ప్రేరణ పొంది సర్వేంద్రియములు నా తండ్రి వైపు నిలవగలిగాను. మిమ్మల్ని మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు కలవటం ఎంతో ఆనందంగా ఉన్నది. ఇక్కడ నాకు కలుగుతున్న అనుభూతులను మాటల్లో వర్ణించలేను. నేను చూస్తుందంతా కూడా కళ, నిజమా అనే భ్రమ నాకు కలుగుతున్నది. కానీ నేనెక్కడ ఉన్నాను, ఇక్కడికి ఎలా వచ్చాను, మీరంతా ఎవరు అని ప్రశ్నించాడు. అందుచేత నన్ను ఇంతలా ఆదరిస్తున్నారు. మీ అందరి ఆదరణ పొందడానికి నేను చేసుకున్న పుణ్యం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పాడు. నిన్ను బావిలో మునిగిపోతూ ఉండగా కాపాడిన ఆవిడే గంగమ్మ. నువ్వు ఇన్నేళ్ళు చూడాలని పరితపించిన ఆ విశ్వనాథుడి నేనే. బంగారు వర్ణంలో మెరిచిపోతున్న ఆవిడే విశాలాక్షిదేవి. నీకు కడుపు నిండా అన్నం పెట్టిన పెద్ద ముత్తైదువ అన్నపూర్ణాదేవి. కుక్కలను ఆడిస్తూ కనిపించిన అతడే కాలభైరవుడు. నిన్ను తన మీద కూర్చోబెట్టుకొని తిరిగిన గున్న ఏనుగే మా డుండి గణపతి. నువ్వు చూసిన నగరమే ఇన్నేళ్ళు నువ్వు కలలో కన్నా పరమ పవిత్ర కాశీ నగరమని వివరించి, ఇప్పుడు నీ కోరిక నెరవేరిందా అని అడిగాడు. ఇక శివశర్మకు మిక్కిలి ఆనందం కలిగి ఆనందాశ్రులతో స్వామివారి పాదాల మీద వాలి స్తుతించి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. తండ్రి, నాకు చిన్నప్పుడు కనిపించింది. దిశ నిర్దేశం చేసి కాశీలో చేరుకొని ఇక్కడ కొలువై ఉన్న ఇల్లును సేవించమని చెప్పావు. నీ ఆజ్ఞను శిరోధార్యంగా భావించి కష్టసుఖాలను లక్ష్య పెట్టక ఇన్ని సంవత్సరాలు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నీ నామస్మరణ వీడలేదు. అయినా నేను కాశీకి అనుకున్న విధానంగా ఎందుకు రాలేకపోయాను అని అడిగాడు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు. నాయనా, అంతకంటే ముందు నీ పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకోవాలి. నీవు పూర్వజన్మలో ప్రస్తుతం నువ్వు పనిచేస్తున్న జమీందార్ ఇంట్లోనే
2 పరాలకు ముందు జన్మించావు. నీకు ఎంత సంపద ఉన్నప్పటికీ దాన ధర్మాలు చేసి ఎరగవు. పరమలోభివి. ధనమందు నీకు మిక్కిలి పేరాశ ఉండేది. నీ దగ్గర పనిచేస్తున్న వారికి సమయానికి జీతము ఇచ్చేవాడివి కాదు. ఇలా నీకు 80 సంవత్సరాలు వచ్చేంత వరకు ధనమందు ఆశ పోలేదు. అప్పుడు మీ ఊరికి ఒక యోగి వచ్చాడు. నీ అదృష్టవశాత్తు నువ్వు ఆయన సత్సంగానికి వెళ్ళావు. ఆయన మాటల్లోని వేదాంతానికి ఆకర్షితుడు అయినావు. నీవు ప్రవర్తనలో పరివర్తన వచ్చింది. ఆ యోగికి శిష్యుడవైనావు. పేదలకు దానాలు చేసి ఆ యోగితో కలిసి కాశీకి ప్రయాణమైనావు. కానీ నీ వయసు సహకరించక మార్గమధ్యంలోనే కాలం చేశావు. నీ చివరి క్షణాల్లో కాశీకి వెళ్ళాలని అనుకోవడం వల్ల ఒక సత్పురుషుడికి భోజనం పెట్టుట వలన విశేషమైన పుణ్యఫలం లభించింది. కానీ అంతకుముందు చేసిన పాపకర్మలు కూడా నువ్వు అనుభవించక తప్పదు గనక అదే ఊరిలో ఒక నిరుపేదగా జన్మించి పసి వయసులోని అనాథవయ్యావు. 80 సంవత్సరాలు అందరినీ బాధ పెట్టినందుకు అందులో 4వ వంతు అనగా 20 సంవత్సరాలు మాత్రమే నువ్వు కష్టపడ్డావు. ప్రతిక్షణం నా గురించి తప్పించినందువలన నేడు నీకు మా అందరి దర్శన భాగ్యం కలిగినది. నువ్వు కాశీకి రావాలని ప్రయాణ ఖర్చుల కోసమే దాచిన డబ్బును దాచుకున్నది నేనే అన్నాడు ఆ మహాదేవుడు. అప్పుడు శివశర్మ, స్వామి, ఎందుకని మీరు దాచుకున్న డబ్బును దొంగిలించారు? అవి లేకపోతే నేను కాశీకి ఎలా రాగలను? ఏమి మీ ఆట అని అడిగాడు. అప్పుడు విశ్వనాథుడు ఇలా అన్నాడు, నేను దొంగిలించినది నీ డబ్బును కాదు, నీ కర్మను మాత్రమే. నీ కర్మలకు ప్రతిఫలం ఆ ధనం కనుక ఆ కర్మల్నే నేను దోచుకున్నాను. అవి లేక నీవు కాశీకి ఎలా రాగలవు అనే గదని సందేహం. చెప్తాను విను. పరీక్షించకుండా దీనిని విలువ బయటపడదు. నన్ను నమ్మిన ప్రతి భక్తుని మొదట పరీక్షిస్తాను. అప్పుడే తన స్థాయి ఏమిటో అందరికీ తెలిసి ఆ దర్శనీయులు పూజనీయుడు అనుసరించుటకు యోగ్యుడు అవుతాడు. నీవు తీవ్ర మనస్తాపానికి గురి అయి దేహత్యాగం చేసి నన్ను చేరుకుందాం అనుకున్నావు. కానీ ఆత్మహత్యా దోషం వల్లని జన్మాంతరాలు కటికుడు కుడిపేస్తుంది. ఆ దోషం నీకు అంటకుండా కాపాడవలసిన కర్తవ్యం నాదే. అందుకే నిన్ను గంగమ్మ రక్షించింది. ఏ ఇతర కారణాల వలనైనా సరే ఏ జీవుడైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ దోషానికి తగిన ప్రతిఫలం అనుభవించాల్సిందే. నీవు దేహత్యాగం చేయుటకు మారుగా తీవ్రంగా పరితపించి ఉంటే నీకు అక్కడే మా అందరి దర్శన భాగ్యం కలిగి అక్కడే కాశీ నగరం ఏర్పడేది. జీవుల ఆలోచనలను చర్యలను బట్టి కార్యాచరణలను మారిపోతూ ఉంటాయి. కాశీని స్మరిస్తూ ఎక్కడ ఉన్నా కాశీ వాసమే అని గుర్తుంచుకో అని వివరించాడు. ఆ కుర్రవాడు స్వామివారి అపార కరుణ వాత్సల్యానికి ఆనందాశ్రువులు కారుస్తూ అలా నిలిచుండిపోయాడు. అప్పుడు స్వామివారు శివశర్మకు కాశీలోని ఉండేందుకు ఒక చోటు చూపించి యాత్రకు వచ్చే వారికి కాశీ విశిష్టతను వివరించమని ఆదేశించి మాయమైపోయాడు. ఇక ఆ రోజు నుండి విశ్వశర్మ ప్రతిరోజు గంగా స్నానం ఆచరిస్తూ విశ్వనాథ, విశాలాక్షి, అన్నపూర్ణాదేవులను సకాలంలో దర్శిస్తూ కాలభైరవ స్వామి విశిష్టతను, కాశీ విశిష్టతను యాత్రికులకు వివరిస్తూ అవసాన దశలో శివక్యం చెందాడు. ఆయన సమాధి ఒక ఘాట్లో ఉన్నది. అందుచేత కాశీని స్మరిస్తూ మనం కూడా మానసికంగా కాశీలోనే జీవించి తరిద్దాం. ఈ రోజున అన్నపూర్ణాదేవిని శ్రీశైలంలో చంద్రగండాదేవిగా అలంకరించబడుతుంది. అమ్మవారు తన నుదుటిపై అర్ధచంద్రుని ధరించి ఉంటుంది. ఈ తల్లిని నమ్మి మొక్కిన వారికి ఎల్లవేళల తోడుగా నిలుస్తుందని భక్తుల విశ్వాసం. పిండజ ప్రవరారూఢ చండకోప్రాస్యకర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రగంటేతి విశ్రుత. దుర్గామాత 3వ నామమైన చంద్రఘట స్వరూపమే మిక్కిలి శాంత ప్రధానం, కళ్యాణ కారకం. తన శిరస్సుపై అర్ధచంద్రుడు చంద్రాకృతిగా ఉండడం వల్ల అమ్మవారికి ఇలా పేరు వచ్చింది. తల్లిని ఆరాధిస్తే శత్రుమయం వంటివి దరిచేరవు. చంద్రగంట దుర్గా అమ్మవారు 8 చేతులతో దర్శనమిస్తారు. ఒక చేతిలోని త్రిశూలము, మరొక చేతిలో గద, ధనుర్బాణాలు, ఖడ్గము, కమండలము వంటివి ఆయుధాలు అమ్మవారి చేతిలో ఉంటాయి. కుడి చేయి మాత్రం
అభయ ముద్రతో ఉంటుంది. అమ్మవారి వాహనం పులి, సింహం అమ్మవారి వాహనాలు ధైర్యానికి, శౌర్యానికి ప్రతీక. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ పవిత్ర కథలను వింటే చాలు, అమ్మవారి అనుగ్రహంతో కోరినంత ఐశ్వర్యం వస్తుంది. కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దసరా 3వ రోజు అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలి.